నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వేలాది మంది కార్మికులు రాత్రి పగలు శ్రమించి కోట్లాది మంది ఆంధ్రుల కలను సాకారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణం జోరుగా సాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల నివాసాల టవర్లు, హైకోర్టు, అసెంబ్లీతో పాటు సెక్రటేరియట్ నిర్మాణ పనులు కీలక దశకు చేరుకున్నాయి. అమరావతిలో కడుతున్న ఏపీ సెక్రటేరియట్ ఇతర రాష్ట్రాల్లో ఉన్న సచివాలయాలకు భిన్నంగా ఉంటుంది. చాలా రాష్ట్రాల్లోని సెక్రటేరియట్లో కేవలం ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాలు మాత్రమే ఉంటాయి. ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలు, విభాగాధిపతుల కార్యాలయాలు రాజధాని నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉంటాయి. అమరావతిలో నిర్మిస్తున్న సెక్రటేరియట్లో సీఎం, మినిస్టర్స్ పేసీలతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాల కార్యాలయాలు కొలువు తీరుతాయి. పక్కా మాస్టర్ ప్లాన్ తో కొత్త గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ నిర్మాణం చేస్తున్నందువల్లనే అన్ని కార్యాలయాలను ఒకే చోటకు తీసుకొచ్చే అవకాశం దొరికింది. రాజధాని మాస్టర్ ప్లాన్ లో భాగంగా 1350 ఎకరాల్లో అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతోంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లో సెక్రటేరియట్ కీలకమైనది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఐకానిక్ సచివాలయంలో అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే చోట నుంచి పనిచేస్తాయి. 2027 చివరి నాటికి రాష్ట్ర సచివాలయంతో పాటు అసెంబ్లీ, హైకోర్టు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నుంచి పనిచేయాలనే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. ఇదే సమయంలో అధికారుల నివాసాలు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. అంటే అమరావతి కేవలం పరిపాలనా రాజధాని కాకుండా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, సాధారణ ప్రజలు నివసించే రాజధానిగా అవతరించనుంది. భూములిచ్చిన రైతులు తమ ప్లాట్లలో ఇల్లు కట్టుకోవడం ప్రారంభిస్తే అప్పుడు ఏపీ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ప్రత్యేకత క్లియర్గా అర్థమవుతుంది.